జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హోప్ వెల్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది వ్యక్తుల మధ్య చాలా ప్రాముఖ్యంగా కనిపించే బంధం ఏదైనా ఉంది అంటే అది ఫ్రెండ్షిప్, స్నేహబంధం. అయితే ఈ రోజుల్లో ఆ యొక్క స్నేహబంధం ఈ జనరేషన్లో ఎలా మారుతుందంటే, ఒక వ్యక్తి తను చేస్తున్న చెడ్డ పనికి తన ఫ్రెండ్ సపోర్ట్ చేయకుండా జడ్జి చేసి అది కరెక్ట్ కాదని చెప్తే ఆ ఫ్రెండ్ తనకి ఎనిమి అవుతాడు. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఫ్రెండ్ సపోర్ట్ చేసి నువ్వేం చేసినా పర్వాలేదు నేను నీ వెనకాల ఉంటానని సపోర్ట్ చేస్తే ఆ ఫ్రెండ్ మంచివాడు అవుతాడు, గుడ్ ఫ్రెండ్ అవుతాడు, బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఏదైనా కష్టం వస్తే వదిలి వెళ్ళిపోయేది కూడా వాడే అవుతాడు. ఇంకా చెప్పుకోవాలంటే రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒక అమ్మాయి తన చిన్ననాటి స్నేహితురాలు తనకంటే అందంగా ఉంటుందని, తనకంటే అన్నింటిలోనూ తను ముందుగా రాణిస్తుందని చెప్పి అసూయపడి తన మీద యాసిడ్ వేసిందంట. చాలా బాధాకరమైన సందర్భం. తను ఎప్పుడైనా అనుకుని ఉంటుందా ఇలాంటి వాళ్ళతో నేను సహవాసం చేశానని? ఈ రోజున చాలా మంది లోపల అసూయపడుతూ పైకి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మధ్యన, ఇలాంటి మనసు కలిగిన వాళ్ళ మధ్య మన యోజన జీవిస్తున్నాం. అయితే దేవుని మాకు ఏం సెలవిస్తుందంటే, దేవుని జ్ఞానం కలిగిన వారితో మనం సహవాసం చేసినట్టయితే దేవునితో మన యొక్క ఆత్మీయ జీవితం బలపడుతుంది కానీ బలహీనపడదు. ఈ రోజున మనము ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు మనము దేవుని జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేసి జ్ఞానం సంపాదించుకునే వారిగా మనము జీవితం. చెడ్డవాళ్ళతో అంటే మూర్ఖులతో సహవాసం చేసి ఈ లోకంలో అనేకమైన వాటికి లోబడి దేవుని జ్ఞానంని చెడిపోకుండా ఈ రోజున మనం జీవితం. టు ఆల్ మై బ్రదర్స్, హోప్ యు గాట్ దిస్ పాయింట్.